పేరు మేడం ఇక్కడనేనా? ఏమైంది అసలు? రాత్రి తగలబెట్టారండి. ఓకే. పిల్లలు తగలబెడుతున్నారని వచ్చి చెప్పారు. హ్మ్. వచ్చి చెబితే నేను గబగబా పరిగెత్తాను. హ్మ్. పరిగెత్తేటప్పటికి మా అమ్మ వస్తుందంటే పిల్లలందరూ పారిపోయారు. ఓకే. ముగ్గురు పిల్లలు నాకు ఎదురయ్యారు. హ్మ్. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాలితే ఏమైతది? మీ పేరెంట్స్ ఎవరిని అడుగుతారు? హ్మ్. అని చెప్పి చిన్న స్టిక్‌తోని ఇట్లా అన్నాను అంతే. ఓకే. ఎవరు సారీ మమ్మ అనేసి వెళ్ళిపోయారు. వీడు కనబడలే. హ్మ్. ఏడ్రా వీడు అంటే ఇటే వచ్చిండు అన్నారు. ఆ రూమ్‌లో చూసినా కనబడలేదు. కనబడపోయేటప్పటికి సరేలే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేద్దాం అన్నా. హ్మ్. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేద్దామంటే లేసొచ్చాడు. ఓకే. లేసొచ్చాడు. హ్మ్. ఎందుకురా ఇట్లాంటి పనులు చేస్తున్నావు నువ్వు? హ్మ్. ఇలాంటి పనులు తాలుగుబడి చేస్తే మమ్మీ వచ్చి మమ్మల్ని అడగదా? హ్మ్. మమ్మీకి చెప్పనా అంటే వద్దమ్మా అన్నాడు. హ్మ్. అని 2 చిన్న దెబ్బలు స్టిక్ దీంతో ఓకే. రెండే దెబ్బలేసానండి. హ్మ్. అంతే రాత్రంతా ఉన్నాడు. పొద్దున్న ఇక నాకు తెలీదు. హ్మ్. అంటే ఏమైందని చెప్పేసి మీ డౌట్ ఉంది? ఎవరిని? బాబు. అబ్బాయి ఎటు వెళ్ళిండని చెప్పేసి డౌట్ ఉంది. బయటకెళ్ళే అవకాశం ఉందంటారా? ఎళ్ళుంటాడండి. హ్మ్. ఎళ్ళుంటాడు. నేను అంటే చూడలేదు. అంటే ఇంతమంది పిల్లలున్నప్పుడు సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా మీ బాధ్యత ఉంటది కరెక్ట్. కదా! అంటే ఆ డిపార్ట్‌మెంట్ వేరు. నా హ్మ్. డిపార్ట్‌మెంట్ వేరు. ఓకే. ఆ అంటే డిపార్ట్‌మెంట్ ఎక్కడ? అస్సలు లేదు సార్. ఇది ఇది లేదు. ఇది వాస్తవం. అట్లా కొట్టేదాన్ని కాదు అంటే నేను. పిల్లలు చెప్తున్నారట. అట్లా కొట్టేదాన్ని కాదు నేను. ఏదైనా ఒక చిన్నటి బెదిరించడం అంతవరకే. ఓకే. ఏదైనా అంతవరకే. ఎందుకంటే అది ఓవరాల్‌గా వీళ్ళందరూ స్టాఫ్ అందరూ యూత్. ఒక పెద్దదానిగా ఉంటాను. 15 ఏళ్ల నుంచి చేస్తున్నాను. మమ్మ వీడింటలేదు అన్న ఒక మాట చెప్తారు. దానికి నేను పరిగెత్తి బెదిరిస్తా అంతవరకే. హ్మ్. అంతవరకే మీకు ఇంకేం సంబంధం నాకు లేదు. ఇంకా తెలవదు సార్. అంటే పోలీస్ కేసులో కూడా రోజు ఒక కథనం బయటకొస్తుంది. ఒక రోజు అది అలవాలని నాకు చెప్పేసి. తెలవదు సార్. అది నాకు తెలవదు సార్. హ్మ్. అంతవరకే తెలుసు. అంతవరకే తెలుసు. ఓకే. థాంక్ యూ.